క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు శుభవచనం దేవుని ప్రియులారా 103వ కీర్తన 6వ వాక్యం. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఎలా ఉన్నారు? లేవగానే ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? ఈరోజు యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యములు చేయునుగాక. మీకున్న సమస్యలన్నిటినీ పరిష్కరించునుగాక. మీకు సహాయం చేయునుగాక. యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. యేసయ్య మీ జీవితంలో ఘనకార్యములు చేయునుగాక. మనం ఆరాధించే దేవుడు మన పక్షమై నిలబడువాడు, మన పక్షమై పోరాడువాడు, మన పక్షముగా యుద్ధము చేయువాడు కదండి. ఆయన బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. ఒకవేళ లోకంలో ఎక్కడైనా అన్యాయానికి గురై అన్యాయపు మాటలకు లోనై బాధపడుతూ ఉన్నావా? ఈ రోజులో బాధ లేని వాళ్ళు ఎవరున్నారండి? ఎవరిని చూసినా ఏయో ఒక రకమైన బాధలు, ఎన్నో బాధలు, అనేకమైన బాధలు, కఠినమైన బాధలు. కొందరికి అనారోగ్యం వారి బాధ అయితే, కొందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు వారి బాధ, కొందరికి కుటుంబ సమస్యలు వారి బాధ, కొందరికి పిల్లలతోనే వచ్చే సమస్యలు వారికి బాధ, కొందరికి వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు వారి బాధ, కొందరికి అసమాధానం, భార్యాభర్తలకు అసమాధానం, కుటుంబంలో అసమాధానం వారి బాధ. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన బాధల్లో ఈరోజు మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అప్పుల బాధ కదండి, ఎన్నో బాధలు, మరి నిరుద్యోగ బాధ, పిల్లలు లేరనే బాధ, ఇలాంటి బాధలు ఎన్నో ఉన్నాయి. అయితే మనం ఆరాధించే మన ఆరాధన దైవము, మన ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చువాడు. ఆయన పేరే నీతి గల న్యాయాధిపతి. ఎవరి ఉదయకాలం బాధలు కూడా నడుస్తున్నారో, బాధల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, యేసయ్య మీ పక్షమై న్యాయము తీర్చునుగాక. ధైర్యం తెచ్చుకోండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హన్నాకు ఒక బాధ, పిల్లలు లేరు అనే బాధ. చూడండి, పిల్లలు లేరు అనే బాధతో నువ్వు బాధించబడుతున్నావా? ఉదయకాలం నీ బాధ అదేనా? చాలా కాలమైన వివాహం అయ్యి అని పిల్లలు లేరు పాస్టర్ గారు అని బాధపడుతూ ఉన్నావా? హన్నావలే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేయటం తోడనే హన్నా ప్రార్థన ఆలపించి హన్నా పక్షమై న్యాయము తీర్చిన దేవుడు ఇదిగో ఈరోజు నీ పక్షమై న్యాయము తీర్చునుగాక. హిజ్కియాకు ఒక బాధ ఏంటో తెలుసా? అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యుద్ధం చేయడానికి వచ్చి అనేకమైన ప్రలాపనలు, అనేకమైన మాటలతో రెచ్చగొట్టి అనేకంగా కదండి దేవుణ్ణి అవమానంగా మాట్లాడి, నా శక్తి ముందు మీ దేవుడు ఎంత అని కించపరిచి వ్యర్థమైన మాటలతో ఉత్తరాలు రాసినప్పుడు హిజ్కియా ఏం చేశారు తెలుసా అండి? దేవుని మందిరంలోకి వచ్చి ఆ ఉత్తరాన్ని పరిచి ప్రార్థన చేశాడంతే. దేవుడు ఒక్క రాత్రి తన దేవదూతను పంపగా హిజ్కియా పక్షమై ఆ దేవదూత పోరాడినప్పుడు అష్షూరు దండులో 185,000 మందిని ఆ దేవదూత చంపేశాడు. దేవుడు న్యాయం తీర్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు న్యాయము తీర్చువాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ఏ బాధలో ఉన్నావో, బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చే నా దేవుడు నీ పక్షమై ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు ఈరోజు నీ పక్షమై కార్యం చేయునుగాక. దేవుని కృప నీకు మెండుగా ఉండునుగాక. ఆయన సహాయం నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు 103వ కీర్తన 6వ వచనం ద్వారా బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చు దేవుడవుగా
మాకు ప్రత్యక్షపరచుకున్నందుకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఈ వాక్యము సత్యమయ్యా, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలన్నాడు నీ భక్తుడు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు. ఎవరు ఏ బాధలో ఉన్నారో బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చండి. అనారోగ్యం అనే బాధతో, పిల్లలు లేరు అనే బాధతో, ఇంకా వివాహం కాలేదనే బాధతో, తండ్రి అప్పుల బాధతో, ప్రభా ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ అసమాధాన పరిస్థితులు, పిల్లలతో వచ్చే బాధలు, ఇలా రకరకాలైన బాధలతో ఎవరైతే ఉన్నారో యేసు నామములో వారికి అందరికీ న్యాయం తీర్చి నీతిగల న్యాయాధిపతిగా సమాధానకరమైనటువంటి కృపతో ఇప్పుడు నింపమని ప్రార్థన చేస్తున్నాను. విన్న వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఏర్పాటు చేసుకున్న శుభకార్యాలు పెట్టుకున్న బిడ్డలపై మీ దేవుని కుమ్మరించండి. అయా గొప్ప దైవ సేవకులు అంతర్జాతీయంగా మీ సన్నిధిలో వాడబడుతున్న హోసనా మినిస్ట్రీస్ దైవ సేవకులు పాస్టర్ జాన్ మిస్త్రీ గారిని బట్టి స్తోత్రాలు. ఇస్రాయేల్ మీద మీ దేవుని కుమ్మరించండి. మరొక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీ దాసునికి మీరు ధరింప చేశారు. ఈ నూతన సంవత్సరం అంతటిలో మునుపటి కంటే అధికమైన మేలు కలుగ చేయండి. మంచి ఆరోగ్యాలతో నీ దాసుని నింపండి, కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దాసుని పక్షమై మీరుండి దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతన్ని కాపాడుచుండెను, దావీదు అంతకంతకు అభివృద్ధి పొందినని వాక్యంలో రాయబడినట్టుగా నీ దాసుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట నిలబడినా మీరు కాపాడి మీ సాక్షిగా సాధనంగా వాడుకొని మహిమ పొందమని అనేక లక్షల కోట్ల మందిని ప్రభా మీ రాజ్య వారసులుగా చేసే ఆ గొప్ప కృప నీ దాసునికి దయచేసి మెండైన తలాంతులతో మెండైన మీ కృపతో నింపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘ సభ్యులు సిహాన్స్ చిన్న బిడ్డను దీవించయ్యా. ఆ బిడ్డ కూడా మరి ఒక నూతన సంవత్సరం అడుగుపెట్టేట్టుగా ఆ బిడ్డపై మీ దేవుని కుమ్మరించండి. సాయంత్రం జరిగే స్తుతి కూడికలు మీరు ఆశీర్వదించండి. మా సంఘము కుటుంబాలను దీవించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలపై మీ దేవుని కుమ్మరించి పరిచర్యను ఆశీర్వదించి మహిమ పొందమని, బాధింపబడు వారందరికీ నీతిగల న్యాయాధిపతిగా న్యాయము తీర్చి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, దైవ సేవకులు పాస్టర్ జాన్ మిస్త్రీ గారి వారి పరిచర్యలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతమై తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.